ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాల్ లైన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ ప్రదర్శన చేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని, అర్హులైన వారికి పెన్షన్ రిలీజ్ చేయాలని, పొడుదారులకు పోడు పట్టాలు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వ్యవసాయ కార్మికుడికి జీవన వృద్ధి కింద 12,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారంలో రావడానికి 6 గ్యారెంటీలతో పాటు అనేక వాగ్దానాలు చేసింది. మరి వాటి ఇప్పటికీ 8 నెలలు కావస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి కూడా అరకొర కొన్ని మాత్రమే చేసి మిగతా వాగ్దానాలన్నింటినీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. చేసిన వార్తల్లో కూడా అనేక రకాలైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా అదేవిధంగా 8వ తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇదే విధంగా ప్రజలు డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు కొత్త హైదరాబాద్లో కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి చెప్పింది అనేక వాగ్దానాలు. ఆ వాగ్దానాలకు సంబంధించినటువంటి చూస్తే ఇప్పటి వరకు